హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? నేనైతే ఈరోజు పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఇదివరకు ఒకసారి ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి చేసా, ఆ వీడియో ఉంది. కావాలనుకుంటే చూడాలనుకున్న వాళ్ళు వంట నచ్చిందా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలతోటి నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇవి అయితే 5 కట్టలు తీసుకున్నాను. చిన్న చిన్నగా ఉన్నాయండి 5 కట్టలు కూడా. అందుకని 5 తీసుకున్నాను. శుభ్రంగా ఇసుక లేకుండా ఒక 5-6 సార్లు కడిగేసుకుని తీసుకొచ్చాను ఆకైతే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను 15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కరివేపాకు వేసి ఆయిల్ అయితే వేపుతానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పైన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేస్తాను. కళాయిలో నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. చాలు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారండి. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా చేస్తారు. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. నూనెలో వేయించుకుంటాం. కొంతమంది నీళ్ళలో ఉడికించుకొని కూడా చేస్తారు. అదొక టైపు పచ్చడి. అది కూడా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ ఒకసారి చేస్తాను అన్నమాట. ఒక స్పూను ధనియాలు వేసాను. అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసానండి. ఒక 15 పచ్చిమిర్చి అయితే అలా తుంచుకొని వేసానండి. ఎందుకు అంటే తుంచకపోతే అవి పగిలిపోతాయి, మీదకి వస్తాయి అన్నమాట, పేలిపోతాయి అన్నమాట. అందుకోసం. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాం. వీటిని బాగా వేయించుకుని ఈ మిరపకాయలు బాగా వేగిన తర్వాత తెల్లగా అవుతాయి కదండి. వేగితే బాగా వేగిన తర్వాత మనం తీసి చల్లార్చుకుందాం. తర్వాత దీనిలో గోంగూర అయితే వేయించుకుందామండి. చూడండి, ఇలా తెల్లగా రావాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. పచ్చిమిర్చితోటి నూనెలో వేయించుకొని మిరపకాయలు ఇవన్నీ కూడా. ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ నూనెలో వేయించుకుంటున్నాం కదా అని మళ్ళీ తాలింపు అయితే చాలామంది చేయరండి. మా అమ్మ కూడా తాలింపు పెట్టేది కాదు, నూనెలో వేయించి చేసి. నేనైతే తాలింపు వేస్తానండి. నేను మళ్ళీ తాలింపు అయితే పెడతాను. చూసారా అలా వేసినాయి. అలా బాగా వేగాలండి. ఇంకా దీంట్లో చింతపండు కానీ టమాటా కానీ వేయరండి. కొంతమంది టమాటా వేసి కూడా చేసుకుంటారు. అదొక పద్ధతి అనుకుంటా, నాకైతే తెలియదు. మేమైతే ఇలా చేస్తాము. ఈ పద్ధతిలో ఒకసారి ఈ పచ్చడి తిని చూసి నాకైతే మరి కామెంట్ అయితే పెట్టండి. ఎలా ఉందో ఏంటో, టేస్ట్ నచ్చిందా లేదా మీకు తెలుస్తుంది. తిన్న తర్వాత నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. చూసారా తెల్లగా వచ్చేసాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం వీటిని పక్క తీసేసుకుందామండి. చూడండి, ఇదే కళాయిలో నేను మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్లేమ్ అయితే కొంచెం పెద్దగా పెట్టేసానండి, ఎందుకంటే గోంగూర చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఆయిల్లో గోంగూర వేసేసుకుని ఈ గోంగూర పచ్చడి చాలా రకరకాలుగా చేస్తారండి. ఒక్కోళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. ఒక్కో ఊర్లో ఒక్కో పద్ధతిగా చేస్తారు అనుకుంటా. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. చూడండి, ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్న తర్వాత గోంగూర మొత్తం వేసేసుకున్నాం కదా. ఇది వట్టి నీరే కదండి, తొందరగా మగ్గిపోద్ది. నీరు వచ్చేస్తుంది, మొత్తం అంతా నీరు వచ్చేస్తుంది. చూసా ఎలా ఉడికిపోతుందో చక్కగా. కొంచెం మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, గోంగూర అయితే నూనెలో చక్కగా ఉడికిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కాసేపు ఉంటే అడుగంటేస్తుంది. ఇంకా మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం.
చల్లార్చుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందాం. తర్వాత తాలింపు అయితే వేసుకుందాం. ఓకేనా? స్టవ్ బంద్ చేసేస్తున్నా. చూడండి, చల్లార్చుకున్న ఈ పచ్చిమిరపకాయలు చల్లార్చుకున్నాం కదా, వేయించుకుని చల్లార్చిన ఈ పచ్చిమిరపకాయలు, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కల్లుప్పు. గోంగూర పచ్చడి కదా, ఉప్పు ఎక్కువే పట్టుద్దండి. మళ్ళీ తర్వాత చాలపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేస్తాను. చూడండి, పచ్చడి అయితే ఇలా పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న గోంగూరని దీనిలో వేసేసి మెత్తగా కొంచెం మిక్సీ పట్టేద్దాం. పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుందామండి. చూసారా, పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఒక వేగుతున్నాయండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు వాటిలో వేసాను కదా, అందుకోసమని వేయట్లేదు అన్నమాట. వేగిపోయండి. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను నేను. ఇది దీని మీద ఆగదండి, అందుకోసమే చాలా ఇబ్బంది నాకు దీంతో. వేరే తీసుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో తాలింపు అయితే మనం వేసేసుకుందాం. కారము అన్నీ సరిపోయాయండి. ఉప్పు, కారము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూసారా, సరిపోతుంది అనుకున్నాను. దీంట్లో వేసాను అనమాట. అయినా పర్లేదు, సరిపోద్ది. ఇంతేనండి, పచ్చిమిర్చితోటి గోంగూర పచ్చడి అయితే మేము ఇలాగే చేసుకుంటాము. మా అమ్మ చేసినప్పుడు మాత్రం తాలింపు వేసేది కాదు. అయినా కూడా బాగుండేది రుచిగా. అమ్మ వాళ్ళు చేసిన వంటలు ఎలాగైనా బాగుంటాయి కదా. అలా చేసినా కూడా చాలా బాగా చేస్తారు. పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తారు. వాళ్ళు ఏం వేసినా ఎలా చేసినా కూడా చాలా బాగుంటాయి వంటలు అయితే. ఇలా మనం చేసుకొని ఇంకా తినొచ్చండి. మరి మీకు నచ్చిందా ఈ పచ్చిమిర్చి పచ్చడి? మీకు నచ్చిందండి? దీనిలో ఉల్లిపాయ ముక్కలు కావాలంటే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం కాల్చుకొని, లేదా పచ్చి ఉల్లిపాయలే సన్నగా ముక్కలు కట్ చేసుకొని గోంగూర పచ్చళ్ళు కలుపుకొని అన్నంలో తింటే చాలా అంటే చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. మరి మీకు ఈ గోంగూర పచ్చడి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఈ ఎండుమిర్చి కాడంతోనే వేస్తాను, ఎందుకంటే చక్కగా తీసుకొని మనం అన్నంలో నంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇలా నూనెలో వేగిన ఎండుమిరపకాయలు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. అందుకోసమని మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ గోంగూర పచ్చడికి. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నారండి వీడియోలు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, చిన్న ఛానల్ కదా ఇది, నేను కొత్తగా పెట్టాను, అందుకని సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మరి మీకు నచ్చిందా? ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారా? ఆయిల్ ఏమి ఎక్కువ అవుదండి. ఇప్పుడు నేను వేరే గిన్నెలకు మార్చి కలిపేస్తాను, ఆయిల్ సరిపోతుంది అనమాట. ఓకేనా? నచ్చిందా? ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.